అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద, గో అంటే ఇంద అంటూ వరాలు కురిసే గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. ఎన్నో అడగాలని వస్తాము, అన్నీ ఇస్తామని చూస్తాము. తీరా నిదరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. అదివో అల్లదివో హరివాసం అంటూ ఏడు కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద ముప్పుల అభయానంద. గోవింద హరి గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద, గో అంటే ఇంద అంటూ వరాలు కురిసే గోవింద. ఎంత మాత్రమిచట ఇంక నిలవా. లక్ష్మీ అనుగ్రహం తప్పింది, సంపదలన్నీ విడిచి వెళ్ళాయి. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళు. లక్ష్మి 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 ఏమి తల్లి? అందువల్ల నీవు ఆయన పుత్రుడు ఈ పరమేష్టి ఆవు దూడ రూపాలు ధరించి వెళ్లి ఆయనకు అమృతప్రాయమైన పాలు అందించి ఆదుకోవాలి. లచ్చిమండి సీమా లచ్చిమండి, గోలచ్చిమండి కొలిచి తరించండి. గోలచ్చిమండి సీమా లచ్చిమండి, గోలచ్చిమండి కొలిచి తరించండి. పాలు కురిసి నీళ్లను తడిపి భూలోకం వైకుండం సాయగా. వైకుండం కాదు వైకుంఠం. సర్లేవో వైకుండం సరేనా? సరే అలా కాని. పాలు కురిసి నీళ్లను తడిపి భూలోకం వైకుండం సాయగా. గోలచ్చిమండి సీమా లచ్చిమండి, గోలచ్చిమండి కొలిచి తరించండి. భూలోకం వైకుంఠం సాయగా కదలి వచ్చిన కైలాసం మండి, భూ కైలాసం మండి కొలిసి తరించండి, కొలిసి తరించండి. సరి సరి కొలచడం అంటే ఏ పాటి? కుంచెడా సోలెడా జోలెడా బోలెడా నూకల
నగలా రూకలా వరాలా ముత్తపు సరాలా సొమ్ములతో కాదండి తల్లిని సేవలతో కొలవండి దండాలిటండి కానీ దక్షిణలు దండి మొక్కులు మొక్కండి కానీ కానుకలు దండి పుణ్యంచేస్తే పాలు మురిపాలు పాపం చేస్తే కోపాలు శాపాలు బుడిదలు బసమాలు కోపమొచ్చిందా కొమ్ము విసిరిందే కొమ్ము విసిరిందా గోహోయిందా అన్నాలన్నీ సున్నాలే అప్పాలన్నీ కప్పాలే జాలి పుట్టిందా పొదుగు చిపిందా సున్నాలన్నీ అన్నాలే పంచబచ్చ పరమాన్నాలే గోలచ్చిమండి సీమా లచ్చిమండి గోలచ్చిమండి కొలిచి ధరించండి అరెరెరె గోలచ్చిమండి సీమా లచ్చిమండి గోలచ్చిమండి కొలిచి ధరించండి. మంత్రివర్య ప్రభు, రాణివారిని మేము రమ్మంటున్నామని చెప్పండి. చిత్తం ప్రభు. ఓలమ్మే రాజుగారి కేకేస్తున్నారు. దండాలయ్యా, నా పేరు చెంచులక్ష్మి. ఇది మా గోవు. ఈ గోవు మాలక్ష్మి ఒక దైవకార్యం మీద భూమి మీద కంచేపు ఉండాలండయ్యా. దానికి మీ బోటి పెద్దోరు ఆశ్రయం కావాలండి. పనయ్యాక అదే వెళ్ళిపోద్దండయ్యా. ఈలోగా అదెక్కడుంటే అక్కడ సంతోషం శుభం. నా పేరే లక్ష్మి కదా, నాకన్నీ ఉన్నాయి. నా గోవును జాగ్రత్తగా చూడండి చాలు. సెలవు నాయనా, సెలవన్నా. గౌరీ, గోవుమాలక్ష్మికి హారతి కొబ్బరికాయ తీసుకురా. ఈ శిశుపాడున్నాడుగా, నేను తెస్తానమ్మా. ఓరి సన్యాసి, నీ పేరు శిశుపాలుడు కాదురా, పశుపాలుడు. అయినా ఇటువంటి వాటికి మగాళ్లు పనికిరారు. నీ భార్య చేస్తుందిరా. గౌరీని రమ్మను. పశుపాలుడు వద్దు, శిశుపాలుడు వద్దు. నా పేరే మార్చండి మహారాజా, తప్పు రాకుండా. సరే, గోపాలయ్య అని పెట్టుకోరా, గోపన్న అని పిలుస్తారు. అయ్య బాబోయ్, అమ్మా అబ్బా అమ్మా, దండలు బాబయ్య, దండాలమ్మా. పాలు పితుకుతామని దూడని కట్టేపోయిన అంతేనండి. చూసారా ఎంత పొగరో? నా వల్ల కాదు అమ్మగారు, మీరే చెయ్యండి. నా వల్ల కాదండి. వద్దురా, ఈ పూట పాలు ముందుగా దాని బిడ్డకి, మిగతావి దేవుడికి విడిచిపెట్టు. రేపు చూద్దాం. అలాగే అమ్మగారు. అలాగే. దండలు బాబయ్య. అలిగిన ఆలికి చాంగుబళ, పాలిచ్చిన తల్లికి చాంగుబళ. అమ్మా నాన్న లేని వాణి లాలించిన లక్ష్మికి చాంగుబళ. ఆది లక్ష్మికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. పాలిచ్చిన తల్లికి చాంగుబళ. ఓం నమః శివాయ.
నేను తండ్రి పరమేష్టిని నీ తనయుణ్ణి. కుమారుడికి నమస్కరించరాదు కదా చిరంజీవి? అందువలన మనిద్దరికి మనమేమిటి, ఈ జగమంతటికీ వందనీయుడు. ఏమీ ఎరగనట్లు గోవత్సంలా నిలిచి ఉన్న ఆ పరమశివుడికి వందనాలు. ఓం నమః శివాయ. ఓం పార్వతీపతయే నమః. అయ్య బాబాయ్ 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 అయ్య బాబాయ్, చూసారా బాబాయ్ దాని పొగ రోజు ఎలా తన్నిందో? గోవునేం చేశావురా? చేతిలో కర్రేమిటి? పాలేవి? పాలెక్కవండి బాబు, అసలు చేపనే లేదు. నువ్వే ఏదో చేసుంటావు. కర్రతో కొట్టుంటాడు. ఆమె చెప్పనే చెప్పింది, కోపం వస్తే కొమ్మిసురుతుందని. అలిగిన ఆలికి చాంగుఫళ, పాలిచ్చిన తల్లికి చాంగుఫళ, పాలిచ్చిన తల్లికి చాంగుఫళ. మరి పొదుగులో పాలేమైనట్టురా? దూడ తాగిసి ఉంటుందండి. ధిక్! ధూర్తుడా, చెప్తాం. రేపు పాలు తీసుకురాలేదో ఆవు పొదుగు కాదు, నీ ప్రాణాలు పిండేస్తాం గార్ధపపుత్రుడా. అంత మాట అనొద్దండి బాబోయ్, రేపు దాని వెనకాల ఉండి కనిపెడతానండి. దొంగదోలు ఎవరైనా ఒకవేళ దాని వెనకమాలొచ్చి. కథలు చెప్పకు. రేపు కొరడా దెబ్బలు, రేపు లేకపోతే ఎల్లుండి ఉరి శిక్ష. ఊరు శిక్షే. అయ్యి బాబాయ్ బాబోయ్, విన్నావు అమ్మారు? ఎల్లుండి నాకు ఊరంట. అదే జరిగితే నిన్ను ఊరికి విడిచిపెట్టను, పిశాచిలో పీకు తింటా. అసలు నిన్ను అయ్యో బాబాయ్ బాబాయ్ అయ్యో బాబాయ్ బాబాయ్. సర్లే సర్లే, నాకు ఉరి వద్దు, నేను పిశాచిమే కాను. అయినా రేపు జాగ్రత్త. గంగాల నిండా పాలు ఇవ్వకపోయావో కతికిన గడ్డంతా కక్కించేస్తాను. జాగ్రత్త. తల్లి శమించి కాముందని చుట్టమా, శమించు తల్లి. అమ్మా అమ్మా, నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలదు, చూస్తా ఉండు. అమ్మో అమ్మో అయ్యో బాబోయ్, అమ్మో చచ్చరి బాబోయ్, అమ్మో అయ్యో అమ్మా అమ్మా, కొట్ట తల్లి. అమ్మో నీ దండాలు తల్లి. అమ్మో చచ్చ తల్లు. అయ్యి బాబోయ్, నీ దండాలు తల్లి, కొట్టకమ్మా తల్లి. అయ్యో అమ్మా అమ్మో. ఓసి మాయిదారి గోవా, నాకే కన్ను గప్పుతావా? ఈ గోపన్న ఎంత మంచోడో అంత చెడ్డోడు సుమా. వచ్చే వచ్చే. నీకీ కర్రా కంప సాలదు, నాకు రేస్తావుగా. నీకియాలే శిరచ్ఛేదం, కాసుకో. నాయనా, ఓరి దౌర్భాగ్యుడా, బిడ్డకు పాలిస్తున్న తల్లి మీద గొడ్డలి వేటు వేస్తావా? నువ్వు పిశాచివైపో. సోమలు అన్యాయం. నేను తగా చేసిన ఆవులు కొట్టాను. ఆ దెబ్బ సోములకు తగిలింది. సేపు నాక, శిస్త నాక. స్వాములు స్వామి, నేను పిశాచనైతే నా బతుకేంటి, నా పిల్లం బిడ్డల గతేంటి? దయచూడు స్వామి. శాపం నాది కాదు గోపన్న, అది అమ్మగారి కోపం. పాల పొంగు, ఆ పొంగు చల్లారే వరకు నీ కుటుంబానికి నేను అభయమిస్తున్నాను. దండాలు స్వామి, కోటి దండాలు, కోటి దండాలు స్వామి, కోటి దండాలు. అంతేకాదు, ఇక్కడ నాకొక కోవెల వెలుస్తుంది. నాకు నిత్య పూజలు జరుగుతాయి. ప్రతినిత్యం సుప్రభాతం నీతోనే. నువ్వే తాళం తీసి, తలుపు తీసి, మొదట నువ్వే నన్ను చూస్తావు. నీ తరువాతే అర్చకులు, ఆ తరువాతే భక్తలోకం. దేవుడి పొరబాటుకి భక్తుడికిచ్చే కానుక ఇదే. ఇది చాలు, ఇది కోటి వరాలు పెట్టు.
కొండలపై నెలకొన్న కోనేటు రాయుడా, కొండంత వరములు గుప్పిడవాడ, కోటి శతకోటి వందనాలు స్వామి. శుభం. నారదా, ఏమిటా రొదా? అపశృతులను సరిచేసుకుంటున్నాను తల్లి. విన్నావా? ఇక్కడ నేను శ్రీవారిని కొట్టాడని ఆ గోపయ్యకు శాపమిస్తే వారేమో వరాలు గుప్పిస్తున్నారు. అంతే కదా, అమ్మ కొడితే అయ్య ముద్దు చేస్తాడు. అది సరేగాని శ్రీవారి తలపై గాయమైంది, దానికేమీ చెయ్యవా? భృగువు నన్ను తన్నినప్పుడు ఆయన అయ్యో పాపం అని కూడా అనలేదు. ఆ ఋషిగారి కాలు నొచ్చిందేమోనని ఆరాట పడిపోయారు. లోగడవారిని సత్యభామ తన్నినప్పుడు కూడా ఆమె గారి కాలు నొచ్చిందనే బాధపడ్డారు కాని తన హృదయం కాదు కదమ్మా. సరేలే, ఆయన పుట్ట విడిచి వెళ్ళిపోతున్నారు. అలాగా? ఎటు? ఇంకెటు? అమ్మ కొడితే అయ్యా, ఆలి తిడితే అమ్మ. ముల్లోకాలకు ఆయనే అమ్మా నాన్న. ఆయన కమ్మెవరు? లేరు కనకే తెచ్చుకుంటున్నారు. ఎవరామే? ముత్తుగారి యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు అంతనింత గుల్లేదాల అరచేతి మాణిక్యము పంతమాడి కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. అమ్మా అమ్మా అల్లరి చేసిన ఎల్లవారి మనసు కొల్లగొట్టే దొంగ వీడు. తిట్టనా కొట్టనా ముద్దులే పెట్టనా చెప్పవే గోపెమ్మ చెప్పు చెల్లి. అల్లరి చేసిన ఎల్లవారి మనసు కొల్లగొట్టే దొంగ వీడు. తిట్టాలంటే మాటలు రావు, కొట్టాలంటే చేతులు రావు. ముద్దులు పెడితే ముక్కును కొరికి వెక్కిరించుతాడే. ఎల్లాగమ్మా వీడితో ఇక వేగేదెల్లా చెప్పమ్మా. ఇల్లు పీకి పందిరేసి పిల్లి మొక్కలేసి వేసి పుట్టి కొట్టి పాలు తాగి దాక విరిచి వెన్న దోచి తను తింటే ముద్దు ముచ్చటే గాని పిల్లికి వెన్న పిచ్చికి జొన్న కోతికి జున్ను మూతికి ముద్దు. హవ్వ 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 నవ్వి నవ్వి నవ్వించే దొంగనే గజ దొంగనే. తిట్టనా కొట్టనా ముద్దులే పెట్టనా చెప్పవే గోపెమ్మ చెప్పు తల్లి. పల్లేరు కాయలు తెచ్చి పక్క మీద జల్లి జల్లి మల్లె పూలు కప్పి కప్పి ఆలు మగలు కొల్లుమంటే తడిగిడతో అని తాండవమాడి తిప్పలు
దొంగని తిట్టనా కొట్టనా ముద్దులే పెట్టనా చెప్పవే గోపెమ్మ చెప్పవే తల్లి అల్లరే చేసిన ఎల్లవారి మనసు కొల్లగొట్టే దొంగ వీడు. కన్నయ్య అమ్మా కన్నయ్య ఎక్కడ తగిలిందమ్మా దెబ్బ? లేదమ్మా లేదు. అమ్మా అమ్మా ఎవరా వకుళాదేవి? స్వామి శిరస్సును వడిలో పెట్టుకుని పరిచర్య చేసే భాగ్యం ఆమెకెలా కలిగింది?